నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, అడవి రాముడు సినిమా తర్వాత నందమూరి తారక రామారావు గారు ఈ డాన్సులు వేయడంలో కానీ, రొమాన్స్ పండించడంలో కానీ సరికొత్త విధానం అవలంబించారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు అలా స్లోగా వెళ్ళిపోయే రామారావు గారు ఒక్కసారి జూలు విదిల్చుకున్న సింహంలాగా ఇంకా డాన్సులు, ఆ రొమాన్స్ అంటే పీక్ లెవెల్లో చూపించారు మనందరికి. అయితే సుజాత గారు కాస్త శుతిమెత్తనంగా, నడిచేటప్పుడు కూడా గట్టిగా నడిస్తే ఎక్కడ చీమలు చచ్చిపోతాయో అన్నంత సుకుమారంగా నడక కూడా ఉంటది. అయితే వీళ్ళిద్దరు యాక్ట్ చేసేటప్పుడు మనకు తెలుసు కదా రామారావు గారు, మీరు చాలా సందర్భాల్లో చెప్పారు ఏది చేసినా కాస్త గట్టిగా చేస్తారు. సో వీళ్ళిద్దరు కాస్త కౌగులించుకునే ఆ సీన్ వచ్చేసరికి, హగ్ సీన్ వచ్చేసరికి ఈయన పాప రామారావు గారు ఆయన తరహాలోనే కాస్త గట్టిగా ఆమెను హగ్ చేసుకోవడం, ఒక 3 రోజులు ఆమె షూటింగ్ కి రాలేకపోయారని కూడా వింటున్నాం. అసలు ఏం జరిగింది అంటే ఆయన అడవి రాముడి తర్వాత ఆరేసుకుపోయి పారేసుకున్నాను పాటను చూసారా, ఆ తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారమ్మా. నేనే రామారావు గారి పిక్చర్స్ చాలా చేశా కదా. సర్కస్ రాముల్లో ఓ బద్ద గణపయ్య అని ఇలా ఊగుతాడు. ఎవరు జయప్రదను ఆయనను ఊగి జయప్రదను కౌగులించుకున్నా, జయప్రదను ఏం చేసినా సరే ఆవిడ పాపం తట్టుకునేది. సన్నగా ఉండేది కానీ ఇంటికి వెళ్ళి కాపడం అంతా పెట్టించుకునేది. మగవాడే ఉండేవాడు. చంద్రాన్ని ఒక ఉండేవాడు, మగ ఆడ కానటువంటి వాడు, కొంచెం వాడు గేమ్ ఆట, వాడి చేస్తే కాపడా పెట్టించుకొని అలా మళ్ళీ 2వ రోజు షూటింగ్కి వచ్చేది. దాసరి గారితో పెట్టించుకునే అంత టైట్ ఎనప కౌగిలి అంతే. చిలక కొట్టుడు కొడితే గుద్దరమే అంతే పని. గుద్దరం మామూలు కాదు. ఒకసారి ముద్దుగా ఎలాగన్నాడు, ముద్దుగా ఎలాగనేస్తే బొగ్గలు బుగ్గల్లో అయిపోయి జయప్రద అన్నాడు మాట. ఇంకేం జయప్రద, ఇలా మొత్తం ఇక్కడ ఇటో 3 వేలు ఇటో 3 వేలు అంటుకుపోయినాయి. అంటుకుంటే ఏడ్చేస్తుంది, కళ్ళుకి గిర్రం తిరిగి షూటింగ్ ప్యాకప్ అన్నమాట. ఇట్లాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. అయితే సర్కస్ రాముల్లో సుజాత హీరోయిన్గా చేసింది. ఈయనేమో రెచ్చిపోతాడు కదా. కొత్త హీరోయిన్ అంటే ఒక హాఫ్ హ్యాండ్ షర్టు ఇలా వస్తాడు, ఇలా నడుచుకుంటూ వస్తాడు. వచ్చి కోలారం ఏదో ఉంది అక్కడ, పెద్ద గోదావరి లాగా ఉంటుందన్నమాట. అక్కడ ఒక పాట వేటూరి సుందరరామూర్తి రాశాడు. ఏంటంటే, సూర్యుడు చొక్కెట్టుకుంది, జాబిల్లి బొట్టెట్టుకుంది, కడలి చీర గట్టి గోదావరి పైటేసి కదలి వస్తున్నది నాదేవి, నాదేవిలా వచ్చే శ్రీదేవి. ఇది పాట వేటూరు రాశారు. కేవి మహదేవ మ్యూజిక్. దాన్ని నేను అసోసియేట్ డైరెక్టరు, దాసరి గారు డైరెక్టరు. ఇక్కడేమో సుజాత అలా వస్తుందన్నమాట. ఒక పడవ మేంచి ఆవిడ వస్తుంది, ఒక పడవ మేంచి ఈయన వస్తుంటాడు, పాట పాడుతుంటాడు, ఇలాగంటాడు అలాగంటాడు. ఆ ఎన్టీ రామారావు గారు రెచ్చిపోయేవారు కదా. ఆయన తోడు సలీం మాస్టర్ ఒకటి. ఆ సలీం మాస్టర్ అంటే అక్కడ గోదావరి గట్లో దిగిన ఇలా వచ్చి ఇలాగొచ్చి సుజాతని కావలించుకొని పైకెత్తి గిర్రుని తిప్పాలి, పెట్టాలన్నమాట. ఆయనకి అట్లాంటి ఏంటి సరదా రామారావు గారికి. ఎవరైనా గట్టిగా కావలించుకోవాలంటే ఓ టేక్ 1 ఓకే చేయడు, ఒక 4-5 టేకులు అయితే కానీ ఓకే చేయడు. ఏంటి కరెక్ట్గా వచ్చిందా మాస్టర్ అంటే, లేదు సార్ అంటాడు ఆయన. అలవాటే. ఓ 10-15 సార్లు అలా కావలించుకున్న తర్వాత ఓకే సార్ అంటాడన్నమాట. ఈసారి ఓకే చేద్దాం మాస్టర్ అని చెప్పేస్తారన్నమాట ఆయనే. అలా ఉంటుంది ఆయన తాలూకు. కానీ మొత్తం ఆడవాళ్ళ తాలూకు కౌగిలి ఇట్లాంటి శృంగారం అంటే రెచ్చిపోతాడనమాట. రెచ్చిపోయే టైం అది. ఇద్దరు వస్తారు గోదావరి నుంచి. ఇద్దరు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి వస్తుంది. వచ్చి ఇలా స్లో మోషన్లో వచ్చి ఇలా గట్టిగా పట్టుకొని పైకి ఎత్తాలి. వచ్చి ఇలా ఆ స్లో మోషన్లో ఈయన కరెక్ట్గా వస్తే ఆవిడ కరెక్ట్గా వచ్చేది కాదు, ఆవిడ కరెక్ట్గా వస్తే ఈయన కరెక్ట్గా వచ్చేది కాదు. వచ్చిన తర్వాత ఇంక బోడంత వ్యవహారం ఉంది. గట్టిగా కావలించుకోవడం, గిర్రుని తెప్పడం, పైకి ఎత్తడం అవన్నీ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత కింద పెట్టడం ఉండేసరికి జరగలేదు. అలా 4-5 టేకులు అయ్యింది. ఈలోగా అలిసిపోయిందన్నమాట. దాసరావు గారికి ఏమో సైగ చేస్తుంది, నేను ఇక చేయలేనండి, నన్ను వదిలేయండి అని చెప్పేసి. సైగ చేస్తే మాత్రం ఆయన వదులుతాడు. ఆయన రామారావు గారు ఆయన ఎంతో బాగా పులి ఆఫ్ ఇండియా అలా ఉండేవాడు అనమాట. అప్పుడు లాస్ట్లో ఒక షాట్లో వచ్చి ఈ షాట్ ఓకే అయిపోతుంది అనుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇద్దరు కూడా చాలా ఫాస్ట్, మామూలు స్లో మోషన్లో రావాలనుకున్నటువంటి ఆలోచనని మర్చిపోయారు. ఇద్దరు
బాగా ఫాస్ట్గా వచ్చారు. ఫాస్ట్గా వచ్చి గుద్దుకోవడమే 2 రైలు ఇంజన్లు గుద్దుకున్నట్టు గుద్దుకున్నారు. 2 రైలు ఇంజన్లు గుద్దుకున్నట్టు గుద్దుకొని కావలించుకున్నాడు. కావలించుకొని తన చుట్టూ తిప్పాడు ఓ 3 సార్లు. అంటే గుద్దుకోవడమే ఒక కరెక్ట్గా వాళ్ళకు అనుకూలంగా గుద్దుకోలేదు. పైకెత్తాడు, పైకెత్తి చుట్టూ తిప్పాడు. చుట్టూ తిప్పి కింద పడిపోయారు. పడిపోయినప్పుడు సుజాత కింద పడిపోయింది. సుజాత మీద రామారావు గారు పడిపోయారు. అంతే. తర్వాత ఏమైందో తెలీదు. సుజాత కళ్ళు తిరిగి పడిపోయింది. ఆవిడ రామారావు గారు చూశారు, సుజాత అని నవ్వారు, వెళ్ళిపోయారు. తర్వాత ఈవిడ దాసరి గారి దగ్గర నేను పన్నమాట ఇంకా నన్ను యాక్షన్ పన్నమాట నన్ను వీటికి పోరే అని చెప్తుంది. నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పింది అన్నమాట. ఎందుకంటే అలాగే చదువులే లే అమ్మంటే లేవడం లేదు. నా పన్నమాట అంటే అప్పుడే పంగ అంటే లేవటం లేదు. నిజంగా ఆవిడకి నడువు ఏటైపోయిందో తెలియదు, లేవలేకపోతుంది. నిజంగానే ఆమెది కొంచెం సన్నంగా ఉంటారా ఆమె, బక్కపల్చడి పర్సనాలిటీ. బక్కపల్లి ఇలా గట్టిగా అవగురించుకునేసరికి ఎముకలన్నీ ఎక్కడి పట్ అయిపోయాయి. తర్వాత కింద పడిపోయేసరికి ఆ స్పైనల్ కార్డు కొంచెం దెబ్బతిందన్నమాట. లేవలేకపోయింది. కింద పడిపోయినటువంటి సుజాత లేవలేకపోతే అప్పుడు 3 లేపారు. 3 లేపి అలా కారులో పడుకోబెట్టారన్నమాట. 3 రోజులు ట్రీట్మెంట్ చేయించుకుంది. అది అంతా అంటే 3 రోజులు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఎన్టీ రామారావు గారికి కౌగిలించుకుంటారైనా, ఎన్టీ రామారావు గారితో పాట అన్న ఆవిడ చెప్పేసేదన్నమాట, నన్ను కొంచెం చేయండి. ఆ తర్వాత ఏం చేసింది, 3 రోజులు సెలవు పెట్టింది. తర్వాత వచ్చి సర్కస్ రాముల్లో జాయిన్ అయింది కదా. తర్వాత ఏం చేసింది, ఇప్పుడు ఏదైనా రొమాన్స్ సీన్ ఉంటే తనే అడ్వాన్స్ అయిపోయేది. అదొకటి ఉంది. రొమాన్స్ సీన్లో తనే అడ్వాన్స్ అయిపోతే రామారావు కొంచెం తగ్గుతారన్నమాట. ఎందుకంటే ఆవిడ జంకుతుందేమో అని ఈడు అడ్వాన్స్ అవుతాడు. ఆవిడ అడ్వాన్స్ అయినట్టయితే కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారన్నమాట. తనే అడ్వాన్స్ అయిపోయి గట్టి పట్టేసుకోవడం అన్నీ చేసి మొత్తానికి నానా బీభత్సం చేశారు. అడవురాముడు సినిమాలోనూ జయప్రద, సుజాత, జయమాలిని ఏమో జయమాలిని ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది కానీ ఆ సర్కస్ రాముల్లో యాక్ట్ చేసినంత మరి ఇదిగా జయ సినిమాల్లో కూడా యాక్ట్ చేయలేదు అన్నమాట. సర్కస్ రాముల్లో అంత హుషారుగా యాక్ట్ చేశారు. రామారావు గారితో శృంగారం 3, జయప్రద, జయమాలిని, సుజాత. సర్కస్ రాముడు పక్కన జయమాలిని సర్కస్లో ఉండే వ్యక్తిగాను, ఇక్కడేమో రాజావారి పక్కనేమో జయప్రద, ఇక్కడేమో సర్కస్ రాముడు పక్కనే సుజాత ఉంటుందన్నమాట. ఆ సర్కస్ రాముడు ఒక కోణంలో వచ్చి ఒక గూడెంలో ఉంటే ఆ గూడెంలో ఉన్న వ్యక్తిగా అది. ఓకే, ఏది ఏమైనా రామారావు గారితో పని అని అంటే ఆడుతూ పాడుతూ చేసుకోవాల్సిందే. అయినా మాయామర్మం తెలియని వ్యక్తి అమ్మ ఆయన. కేవలం శృంగారం అంటే అదొక, అంతేగాని ఆయన అనుభూతి గినుభూతి ఏం లేదు. బాగా రావాలి షాటు అని ఆలోచన అంతేగాని నీకేం లేదు. నవ్వుకుంటాడు బాగా. అది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.